హాయ్ అండి. పొరలు పొరలుగా పరాటాని చాలా మెత్తగా ఇంట్లో ఏ విధంగా చేసుకోవచ్చో చూపిస్తాను. ఓకే, ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి వేసుకోండి. ఎంత గోధుమ పిండి తీసుకున్నారో అంత సమానంగా మైదా పిండి వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని వాటర్ వేసి ఈ విధంగా చపాతీ ముద్దలా కలుపుకోవాలి. కాస్త ఆయిల్ వేసి ముద్ద ఈ విధంగా కలుపుకొని ఒక అరగంట పక్కన ఉంచుకోండి. అరగంట తర్వాత కొద్దిగా పిండి ముద్ద తీసుకొని పలచని పరాటాలా చేసుకోవాలి. దానిపైన 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని పరాటా అంతా ఆయిల్ స్ప్రెడ్ చేసి పైన కొద్దిగా గోధుమ పిండి వేసుకొని ఈ విధంగా నైఫ్తో కట్ చేసుకోవాలి. ఈ విధంగా రోల్ చేసుకొని పైన కొద్దిగా పిండి వేసుకొని పలచని పరాటా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోసల పాన్ పెట్టి అది హీట్ అయిన తర్వాత చేసుకుని పరాటా వేసుకొని 2 వైపులా కూడా కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఎర్రగా కాల్చుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పరాటా రెడీ అయిపోయింది. మిగిలిన పరాటాలన్నీ కూడా ఈ విధంగానే చేసుకోవాలి. ఈ పరాటాన్ని కాస్త వేడిగా ఉన్నప్పుడే చేత్తో ఈ విధంగా అంటే పొరలు చక్కగా వస్తాయండి.